చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినము ఎందుకు ఈ కార్యక్రమాన్ని మనము చేసుకుంటున్నాం అనేది మీ అందరికీ తెలిసినదే. సుధా వారి కుటుంబంలో వారి పిల్లల విషయంలో దేవుడు చేసిన ఉపకారమునకు కృతజ్ఞత తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ దినము ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమాన్ని బట్టి దేవుడికి మహిమకరంగా ఉండాలని ఆశపడతాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం, మాట్లాడాలంటే ఏముండాలి? మాటలు ఉండాలి. బైబిల్ అన్నీ కూడా దేవుని యొక్క మాటలే. కాబట్టి మనము దేవుని మాటలు, ఆయన మనతో మాట్లాడుతున్నాడు అనేటువంటి మనస్సు మనకు కలిగి ఉంటే తప్ప దేవుడు మనతో మాట్లాడు. కారణం ఏంటంటే జనరల్గా ఇది ఒక పుస్తకము అని అంటారు. పుస్తకము అంటే అందులోని మాటలు ఉంటాయి అని అర్థం. అయితే ఇది దేవుని చేత వ్రాయబడినటువంటి పుస్తకం కాబట్టి మాటలు కూడా ఆయనయే. కాబట్టి మనతో మాట్లాడుతున్నాడు అనేటువంటి ఒక నమ్మకం మీకు కలగాలి. అలాంటి నమ్మకం దేవుడు మీకు దయచేస్తాడని నమ్ముతున్నాం. మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగములే విలాప వాక్యముల్లోనికి మనం వెళదామండి. విలాప వాక్యములు అనేటువంటిది ఇర్మియా గ్రంథం తర్వాత ఉంటుందండి. 3వ అధ్యాయము 41వ వచనం. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకొందాము. ఎటు తిరగాలంట? మన చేతులు మన హృదయం ఆకాశం తట్టు తిరగాలంట. చాలామంది భూమి మీద ఎవరి తట్టు తిరుగుతారు? పిల్లలైతే కొట్ల తట్టు తిరుగుతారు. నాకు అది కొని, నాకు ఇది కొని అని. ఎందుకంటే వాళ్ళకి ఇంకా డ్రెస్ వేసుకుందాము, ఫలానా డ్రెస్ వేసుకుందాము, మంచి సోపుతో స్నానం చేద్దాము, పౌడర్ కొట్టుకుందాము, బొట్టు పెట్టుకుందాము, తలకాయ దూకుందాము అని ఉండవు వాళ్ళకి. వాళ్ళకి కేవలం ఏంటంటే తినాలి. కడుపు నిండిన దాకా వాళ్ళు వారి స్థితి ఎలా ఉన్నా సరే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆహారం. నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, జంతువులకి వస్త్రాలు ఉండవు. జంతువులకి, బయట తిరిగే జంతువులకి, పక్షులకి స్నానాలు ఉండవు. కానీ అవి దేనికోసం ఆరాటపడతాయి? ఆహారం కొరకే ఆశపడతాయి. ఎక్కడ దొరుకుద్దానే వెతుకుతూ ఉంటాయి. అవేమన్నా ఆకాశం తట్టు తిరిగి ప్రార్థన చేస్తాయా? జంతువులు, పక్షులు చేయవు. ఎందుకంటే దేవుడు వాటికి ఆత్మలు ఇవ్వలేదు. ఆత్మలు ఇవ్వలేదు కాబట్టి మనం వాటిని ఏం చేస్తున్నాం? కోసుకొని తింటున్నాం. అంటే ఆత్మకి ఘోష లేదు. జంతువులకి, పక్షులకి ఆత్మఘోష లేదు. ఇక చాలామంది అంటూ ఉంటారు, కొంతమంది, అంటే చాలామంది కాకపోయినా కొంతమంది అంటుంటారు, ఏమనంటే పాములు పగబడతాయి, పక్షులు కూడా కొన్ని పగబడతాయి అని అంటారు. అసలు ఆత్మీయ లేనటువంటి జంతువులకి, పక్షులకి పగబట్టే గుణం ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ ఉంటే కదా పగబట్టేది. ఆదికాండములో హేబేలు అనేటువంటి వ్యక్తిని అన్నగారు అయినటువంటి కయ్యను చంపినప్పుడు అతను ఆత్మ కలిగినటువంటి వాడు కాబట్టి అతని రక్తము నేలలో నుండి మొరపెడుతుంది అని వ్రాయబడి. ఇప్పుడు పక్షుల యొక్క రక్తం మొరపెడుతుందా? లేదు. జంతువుల యొక్క రక్తం మొరపెడుతుందా? లేదు. ఆ రక్తం కూడా తాగేవాళ్ళు ఉన్నారు. ఆ రక్తమును కూడా, జంతువుల రక్తమును మీరు మార్కెట్కి వెళ్తే అవి ఒక బౌల్లో పెట్టేసేస్తే గడ్డగట్టేస్తుంది రక్తం. ఆ రక్తం కూడా తీసుకెళ్ళి వాళ్ళు వేయించుకొని తింటూ ఉంటారు. కోడెల రక్తం, గొర్రెల రక్తం, మేకల రక్తం, అలాగే జంతువులు, గేదెల రక్తం. పిల్లరా, వాటికి ఆత్మ లేవు. అవి చేతులెత్తి ప్రార్థన చేయలేవు. వాటికి లేదు, ఆ మనసు లేదు వాటికి. కాబట్టి మనము గమనించవలసింది ఏంటంటే దానికి తోడు మనిషి జీవించినంత ఎక్కువ కాలం కూడా జీవించవు.
మనిషి 100 ఏళ్ళు 200 ఏళ్ళు కూడా బతకొచ్చేమో, కానీ ఆ యొక్క పక్షులు మరి జంతువులు కొద్ది కాలమే బతుకుతాయి. ఒక 10 ఏళ్ళు, ఒక 7 ఏళ్ళు, ఒక్కొక్కరు పెంచుకున్నావు ఒక 10 ఏళ్ళు లేదా ఒక 15 ఏళ్ళు బతుకుద్ది, చచ్చిపోద్ది. అది వద్దన్నా చచ్చిపోద్ది. ఏం రోగం లేకుండా ఆయన చచ్చిపోద్ది. దాని పీరియడ్ అంతే. వాటికి ఏదో గోల్డ్ ఉంటాయట, ఆ గోల్డ్ను పట్టుకొని ఆ గోల్డ్ ఇన్ని ఉంటే ఇది 22 సంవత్సరాలు బతుకుద్ది, ఇది 15 సంవత్సరాలు బతుకుద్ది అని కొంతమంది అంటూ ఉంటారు. అంటే దాని లైఫ్ స్పాన్ ఎంత తక్కువ చూడండి. ఆ కొద్ది లైఫ్ స్పాన్లో అవి అనేక మంది పిల్లల్ని కంటాయి కదా. ఒక్కొక్క కుక్క కానీ జంతువులు కానీ మనం చూస్తూ ఉంటే అనేకమైనటువంటి మరి పిల్లల్ని కంటూ ఉంటాయి, ఈనుతూ ఉంటాయి. మానవుడు అలా కాదు. మానవుడికి ఒక రిస్ట్రిక్షన్ ఉంది, ఇంతమంది పిల్లలు కావాలి చాలు. అయితే బైబిల్ ప్రకారం ఆపరేషన్ తప్పు. చాలామంది చేసుకుంటారు. ఇప్పుడు అమెరికాలో క్లర్క్ గారిని అనేటువంటి అతను చంపింది ఎందుకు అనుకుంటున్నారు? అబార్షన్ చేయించుకోకూడదు, అబార్షన్ చేసే హాస్పిటల్స్ని మూసేయాలి అని అతను మరి బైబిల్ ప్రకారం మాట్లాడాడు. అది ఈనాటి సమాజానికి నచ్చటం లేదు. కాబట్టి దేవుడు ఇచ్చేదాన్ని ఆపుతున్నాం మనం. దేవుడు ఇచ్చేదాన్ని మనం ఆపుతున్నాం. అది తప్పు అని బైబిల్ చెప్తుంది. దేవుని యొక్క ప్రేమలో ఈ వాక్య భాగమును నువ్వు గమనించినట్లయితే ఈ మాట నీ జీవితంలో నువ్వు చేసావా లేదా? ఏమని? హృదయమును మన చేతులను దేవుని తట్టు ఎత్తుకుందాం. మీరు ఇంట్లో కానివ్వండి, చర్చిలో కానివ్వండి, ఎంతసేపు చేతులు ఎత్తి ప్రార్థన చేయగలరు? చేశారు? డైలీ కనీసం ఒక 5 minutes or 10 minutes ఏమైనా చేయగలుగుతున్నారా? చేతులెత్తి ప్రార్థన చేయమని బైబిల్ చెప్తా ఉంది. మనమేమో చేతులు ముడుచుకొని మంచాల మీద కూర్చొని, కుర్చీల మీద కూర్చొని మోకరించి కూడా చేతులు. నేను సీసీ కెమెరాలో చూస్తూ ఉన్నాను. రమణ వచ్చింది ముందుగా, ఆమె క్లీన్ చేసింది, అన్ని కుర్చీలు అన్నీ సర్దింది. అక్కడ మోకరించి ప్రార్థన చేస్తూ ఉంది. సుధా కూర్చున్న ప్లేస్లో కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తూ ఉంది. నేను ఆమెను ఒక్కడనే చూశాను. ఏది? క్లీన్ చేసిన తర్వాత మోకరించి కాసేపు ప్రార్థన చేయడం అనేది ఈ మందిరంలో ఎవరు చేయట్లా. ఆలోచించేయండి. పెద్దామె అయినా కూడా అన్నీ సర్దుకొని, లైట్లన్నీ వేసుకొని, ఆ కుర్చీలు ఎలా పెడదాం అలా పెడదామని సర్ది మరి చక్కగా వచ్చి కూర్చొని మరి కాసేపు ప్రార్థన చేసుకుని నేనంతా గమనిస్తూ ఉంటాను. చాలామందికి ఆ మనసు లేదండి. మోకరించి ప్రార్థన చేసే మనసు నీకు ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, చేతులెత్తి ప్రార్థన చేసే మనసు నీకు ఉండాలి. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయుడి అని రాసింది బైబిల్లో. సొలొమోను మందిరం కట్టిన తర్వాత దేవునికి చేతులెత్తి ప్రార్థన చేశాడు మోకరించి. మోషే చేతులెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచారు. మోషే చేతులు కిందకి దిగినప్పుడు అమాలేకులు గెలిచారు. చూసారా చేతులకు ఎంత పవర్ ఉందో? చేతులు ఎత్తినప్పుడు తన వాళ్ళకి గెలుపు వస్తుంది. మీ ఇంట్లో గెలుపు రావాలని ఉందా నీకు? మీ ఇంటి వాళ్ళంతా కూడా మారాలని ఉందా నీకు? చేతులెత్తి ప్రార్థన చేయటం నేర్చుకో. ఏమంటే ఎంతసేపు ఎత్తాలి? నీకు ఓపిక ఎంతసేపు ఉంటే అంత ఎత్తు. నువ్వు ఎంతసేపు పెట్టగలవు? మన మందిరంలో ఒకసారి అలా టెస్ట్ పెట్టాం. ఎంతసేపు ఉంటారు చేతులెత్తి ప్రార్థన చేస్తారు అని చెప్పేసి టెస్ట్ పెడితే పార్వతి అనుకుంటాను చివరి దాకా ఉంది. అందరూ కాసేపు ఉండేసరికి 5 నిమిషాలు అయ్యేసరికి దించేశారు. కొంతమంది 7 నిమిషాలు, కొంతమంది 10 నిమిషాలకి దించేశారు. చివరికి ఆమె నేనే మిగిలాం. ప్రాక్టీస్ మే బీ పర్ఫెక్ట్ అంటారు ఇంగ్లీష్లో. నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది వస్తుంది నీకు. కాబట్టి బైబిల్ చెప్పిన ప్రకారంగా నువ్వు చేసి నా దేవుణ్ణి నేను మెప్పించాను అని ఏ రోజైనా రాత్రిపూట నువ్వు పడుకున్నావా? నా దేవుడికి అనుకూలంగా నడిచా ఈరోజు, నా దేవుడికి ఇష్టంగా ప్రార్థన చేశా ఈరోజు, నా దేవుడు చెప్పినట్టు చేశాను ఈరోజు అని పడుకున్న రోజులు ఉన్నాయా?
ప్రియులారా, నేను ఉదయము ప్రార్థన చేస్తాను, తెల్లవారుజామున చేస్తాను, మధ్యరాత్రిలో చేస్తాను, తెల్లారి లేచిన తర్వాత చేస్తాను. ప్రతిసారి లేచాను అంటే, మెలకువ వచ్చింది అంటే ప్రార్థన చేస్తాను. అదొక అలవాటు అయిపోయింది నాకు, ప్రార్థన అనేది. ఏ దిక్కులు చూడను, లేకపోతే ఇంకేది చూడను, లేదంటే బైబిల్ చదువుతాను, కాసేపు బైబిల్. ప్రియులరా, బైబిల్లో ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేస్తాం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. ఏం చేయాలంట? దేవుని తట్టు తిరగవలెను. ఏ పాస్టర్ చెప్పినా ఇదే మాట చెబుతాడు. మీ కుటుంబం దేవుడి తట్టు తిరగాలి, మీరు దేవుని తట్టు తిరగాలి. అంతేకాదు, మీరు ఎడతెగక దేవుని యందు నమ్మిక ఉంచండి, జారిపోవద్దు. లోతు భార్య గనక వెనుతిరుగు చూసి ఉప్పు స్తంభం అయిపోయినట్టుగా మీ హృదయాలు ఉండకూడదు. బిలాము వెనుతిరిగిపోయినట్లుగా, అననీయ సపీరాలు వెనుతిరిగిపోయినట్లుగా, బిలాము వెనుతిరిగిపోయినట్టుగా, గెహజీ వెనుతిరిగిపోయినట్లుగా, సంసోను కూడా మొదట్లో వెనుతిరిగిపోయినట్టుగా, సొలొమోను వెనుతిరిగిపోయినట్లుగా, దావీదు వెనుతిరిగిపోయినట్టుగా మీరు ఉండకూడదు అని బైబిల్ చెప్తా. కాబట్టి వాక్యంలో కనికరము న్యాయమును అనుసరించు, ఆ పక్కన ఆ న్యాయం పక్కన ఒక అక్షరం పెడితే ఎంత తేడా వస్తుందండి? అన్యాయం. ఒక అబ్బాయి వాళ్ళ నాన్నగారిని అడిగాడట, నాన్న న్యాయం ఎక్కడుంది అన్నాడు. ఈ పుస్తకం తీసుకురా అన్నాడు. పుస్తకం తీసుకొచ్చినప్పుడు ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఈ పదాన్ని చూపించాడంట. ఇదేమిటి చదువు అన్నాడట. అన్యాయము అన్నాడట. తీసే అన్నాడట. తీసేస్తే న్యాయం. ఎక్కడో లేదు నాన్న, అన్యాయం చేయకుండా ఉండటమే న్యాయం. సింపుల్గా చెప్పాడు కొడుక్కి. బైబిల్లో దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, అన్యాయం చేయబాకు. అన్యాయం చేసే మనసు నీకు రాకుండా ఉండాలంటే ఇందాక చెప్పినట్టుగా దేవుని తట్టు చేతులెత్తి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే వాళ్ళకి మనస్సాక్షి ఏం చేస్తుందంటే గద్దిస్తూ ఉంటుంది. నువ్వు ఇది చెయ్యొద్దు, నువ్వు ఇలా ఉండొద్దు, ఇలా నడవద్దు, ఇలా అనొద్దు అని గద్దిస్తూ ఉంటుంది. ఎక్కడైతే నీ కుటుంబంలో కానీ నీలో కానీ ప్రార్థన తగ్గిపోతుందో ఆటోమేటిక్గా వాటికి నువ్వు బానిస అయిపోతావు. అది నిన్ను లాగేసుకుంటుంది, నీ వైపు తిప్పేసుకుంటుంది. అది ప్రార్థన ఉంటే ఏం జరుగుతుంది? అదొక కంచె అని బైబిల్ యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో రాశాడు. సాతాను వచ్చి అడుగుతున్నాడు, నాకు ఒక బిడ్డ ఉన్నాడు భూమి మీద, అతను ఎవరో తెలుసా నీకు? యోబు అనే అతను ఎలాంటి వాడో తెలుసా నీకు అని అంటే, తెలుసు అన్నాడు. నువ్వు అతని చుట్టూ కంచె వేస్తేవి కదా అని కూడా అన్నాడు. అంటే అతనికి ఏముంది అని అర్థం? ప్రార్థన ఉంది. అతని కుటుంబం చుట్టూ కంచె వేసింది. సాతాను ముట్టుకోలేకపోయాడు, దగ్గరికి రాలేకపోయాడు, ఇంటికి రాలేకపోయాడు. వాళ్ళ జంతువుల్ని కానీ, పశువుల్ని కానీ, పొలమును కానీ దేన్ని ముట్టుకోలేకపోయాడు. దేవుడు అప్పుడు అనుమతి ఇచ్చాడు. ఏమని? నువ్వు అతనికి ఉన్నటువంటిదంతా కూడా తీసేసుకో, అతను నీ తట్టు ఉంటాడో నా తట్టు ఉంటాడో చూద్దాం అన్నాడు. ఓకే, వచ్చాడు, ఆస్తులన్నీ తీసేశాడు. ఏమండి, తర్వాత ఆ పొలం అంతా కూడా పాడైపోయింది, జంతువులన్నీ కూడా చచ్చిపోయాయి. మరి ఈ సందర్భంలో అతను అన్న మాట ఒకటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని. పిల్లలు కూడా చచ్చిపోయారు, 10 మంది పిల్లలు చచ్చిపోయారు. ఏమంటే ఒక్క పిల్లడు చచ్చిపోతేనే మనం ఎంతో ఏడుస్తాం. 10 మంది పిల్లలు చచ్చిపోయారండి ఒకేసారి. సుడిగాలి వచ్చి తీసుకుపోయిందంట. ఎవరు అనుమతి ఇచ్చారు? దేవుడే అనుమతి ఇచ్చాడు. ఏంటి, ఇంత ఆశీర్వదించి ఇంత యథార్థంగా ఉన్నటువంటి వ్యక్తికి దేవుడు ఇలాంటి శిక్ష వేస్తాడా? శిక్ష వేయలా, పరిశోధనది. యోబుని మన ముందు ఎందుకు పెట్టాడు తెలుసా? ఒక పరిశోధన. సాతానుడు యోబుని ముట్టుకోలేడు అని మనకు చెప్పడం కోసం ఆ గ్రంథం కనబడుతుంది. సాతానుడు ముట్టుకోలేకపోవడానికి కారణం ఏంటంటే
వాడే చెప్పాడు సాతానే, ఆ ఇంటి చుట్టూ నువ్వు కంచె వేసితివి కదా. ఎలా ఉంది కంచె? ప్రార్థనా కంచె. అదేంటండి ప్రార్థన? అవును, ఒక ఆమె భర్త ఇంటికి రాలేదట, ఇంకా 10 అవుతుంది, 11 అవుతుంది. పల్లెటూరు జనరల్గా 9 గంటలకు నిద్రపోతారు పల్లెటూరు. 10 అయింది, రాలేదట. సరే ఏంటి ఇంకా రాలేదు ఈయన అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటా ఉందట. పిల్లలు నిద్రపోయారు. ప్రియులారా, దొంగోడు వచ్చాడు. ఈమె మోకరించి ప్రార్థన చేసుకుంటూనే ఉంది, కళ్ళేం తెరవలా. చక్కగా వాడు వచ్చాడు. ఆమె ఏమైనా కదులుద్దేమో అని కత్తి తీశాడు, కానీ ఆమె ఏం కదలలేదు, ప్రార్థన చేసుకుంటానే ఉంది. మెల్లిగా లోపలికి వెళ్ళాడు, తిన్నగా వంటగదిలోకి వెళ్ళాడు. చక్కగా ఆకలేస్తుంది అనుకుంటా దొంగోడికి. మంచిగా భోజనం చేశాడు. ఆ తర్వాత అక్కడ బీరువా ఉంది, బీరువా ఓపెన్ చేశాడు. అంటే ఆమెకు ఒక ధైర్యం, ఎవరు రారు అని. సరే అయిపోయింది. అతనికి ఇంపార్టెంట్ నగలు లేకపోతే ఇంకా వస్తువులన్నింటినీ మూటగట్టుకున్నాడు. వచ్చేటప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆ ద్వారం ద్వారా ఆ అమ్మాయి అక్కడ ద్వారానికి దగ్గరలోనే ప్రార్థన చేసుకుంటా ఉంది. అతని కాలు ఆమెకు తగిలి సరికి ఆమె మేలుకుంది, అంటే ప్రార్థనలోంచి లేచింది. లేవగానే కత్తి తీసాడు. ఒకటే మాట అందండి, ఎవరన్నా నువ్వు అందట. భయపడలా. ఎవరన్నా నువ్వు అందట. అతనికి చెల్లెళ్ళు లేరట, తమ్ముళ్ళు లేరట. అసలు ఆ మాటకి అతను మూట కింద పడేసేసేసి కిందకి దిగి, అమ్మా నీకు నేను అన్నలా కనపడుతున్నానా అన్నాడట. అవునన్నా అందంట. అప్పుడు అతను అన్నాడంట, అన్నా అని పిలిచావమ్మా, నన్ను ఇంతవరకు ఎవరు పిలవలేదు, నాకెవరూ లేరు, నేను ఒక పాపినమ్మా, నువ్వు వండినటువంటి అన్నం తిన్నారమ్మా, మీరు సంపాదించుకొని నీతిగా సంపాదించుకున్న ఆ వస్తువులు నేను తీసుకెళ్తున్నానమ్మా, అయినా నీకు దిగులు లేదా చెల్లి అన్నాడట. ఏమో అన్నా, నీకేమన్నా అవసరం ఉందేమో అందుకని తీసుకెళ్తున్నావేమో అందట. అమ్మా ఇంత ప్రేమ ఎవరిచ్చారమ్మా నీకు అంటే, నా యేసయ్య ఇచ్చాడన్నట. హల్లెలూయా. నా యేసయ్య ఇచ్చాడన్నా. ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమని చెప్పాడమ్మా అని చెప్పినప్పుడు అతను మోకరించి ఏడ్చి, మరి అమ్మ ఇంత రాత్రిపూట ఏంటి మరి నువ్వు ఒక్కదాని ఉన్నావు, పిల్లలు నిద్రపోతున్నారు అంటే, మా ఆయన రాలేదన్నా, ఇంకా రావాలి, ఆయన కోసం ఎదురు చూస్తున్నాను, ఎందుకు ఆలస్యమైందో తెలియదు, ఆ కాసేపు ఎందుకులే ఖాళీగా ఉంటామని ప్రార్థన చేసుకుంటున్నాను అందట. యాక్చువల్గా ఆమె కూడా నిద్రపోవాలి, కానీ నిద్రపోవట్లేదు. ఏం చేస్తూ ఉంది? ప్రార్థన చేస్తా. నీ జీవితంలో నువ్వు అలాంటి పని ఎప్పుడన్నా చేసావా? అతనికి మారు మనసు వచ్చిందండి. అమ్మా ఆ దేవుడు ఎవరో నాకు తెలియదు, ఆ దేవుడి గురించి చెప్పమని అడిగితే ఆమె కూర్చొని అతనికి దేవుడి గురించి చెప్పిందంట. అమ్మ నేను కూడా పాపాలు వదిలేసి దేవుడిని నమ్ముకుంటానన్నాడు. అతను పాస్టర్ అయ్యాడట. ఇదంతటి జరగడానికి గల కారణం ఒకటే, ప్రార్థన. నీ ఇంట్లో ప్రార్థన తగ్గింది, నీలో ప్రార్థన తగ్గింది. వాక్య ప్రకారముగా దేవుని తట్టు తిరగట్లేదు. లోకం 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 లోకం. అది ఎలా ఉంది? వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, బయట ఏం మాట్లాడుకుంటున్నారు నా గురించి. లోకం మీద నీకు ఆశ ఎక్కువ ఉన్నట్లయితే దేవుడి తట్టు నీ మనసు తిరగటానికి ఇష్టపడదు, ప్రార్థన చేయడానికి ఇష్టపడదు. అపోస్తలుల కార్య గ్రంథములో 26వ అధ్యాయంలో 20వ వచనానికి వద్దాం ప్రియులారా. మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను యూదయ దేశమందంతటను, తరువాత అన్యజనులకును వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి
మారు మనస్సునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. వాళ్ళందరి గురించి ఏం చెప్తున్నాడు పౌలు? దమస్కులోని వారికి, యెరూషలేములో వారికి, యూదయ దేశం అంతటా ప్రియులారా, తర్వాత అన్ని జనులకును వారు ఏం పొందాలని అంటున్నాడు? మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయాలి. నిజంగా కుటుంబాల్లో ఈ రోజున మారు మనసు తగిన క్రియలు కనపడుతున్నాయండి. మారు మనసు పొందిన క్రియలు అంటే మీ కుటుంబం అంతా కూడా, నువ్వు రక్షణ పొంది 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయితే మీ కుటుంబం అంతా కూడా దేవుళ్ళకి రావాలి. అది మారు మనసు యొక్క క్రియలు. ఒక భార్యాభర్తలు అరుచుకుంటున్నారట. ఏంటి అరుచుకుంటున్నావు? నువ్వు ప్రార్థనకి రావట్లేదు అందంట భార్య. నువ్వు పోయి ఏం పొడిచావమ్మా అన్నాడట భర్త. నువ్వు పోయి ఏం చేసావు? నువ్వు గట్టిగానే అరుస్తున్నావు, నువ్వు కూడా బూతులు తిడుతున్నావు, నువ్వు అలుగుతున్నావు, నువ్వు పుట్టింటికి వెళ్ళిపోతున్నావు, నువ్వు పొడిచిందేంటి అన్నాడట భర్త. బైబిల్లో ఒక మాట కనబడుతుంది మనకి, యాకోబు రాసిన పత్రికలో. నువ్వు గనక ప్రార్థనాపరురాలు అయితే, క్రియలు లేకుండానే నీ భర్తలు, వాక్యం చెప్పకుండానే నీ భర్తలు దేవుని దగ్గరికి వస్తారు అని చెప్పి రాయబడి. ఈ రోజున నీ భర్తలను నువ్వు సంపాదించుకోలేకపోవడానికి కారణం ఏంటంటే నీ క్రియలు మంచివి కావు. వాక్యం అనేది మనిషిని మారుస్తుందని దేవుడు చెప్పాడు. మనం అందరం కూడా దాన్నే నమ్ముతాం. వాక్యం అనేది అవసరం ప్రియులారా. ఈ వాక్యము నీ దగ్గర లేకపోతే ఎవరున్నట్టు? సాతాను నీ దగ్గర ఉంటాడు. అలాంటి వాక్యమును నీవు అర్థం చేసుకోకుండా ఏదో చర్చికి వచ్చాము, ఏదో చెప్పారు, విన్నాము, వెళ్ళిపోయాము అనేది కాదు. అర్థం, గ్రహించే ఆత్మ నీకు కావాలి. చాలామందికి గ్రహించే ఆత్మ ఉండదు బైబిల్ ప్రకారం. శక్తి కలిగిన వాక్యము అని అంటాడు యాకోబు 1వ అధ్యాయము 21వ వచనములో. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఏ వాక్యం అంటే ఇది? శక్తి కలిగిందంట. శక్తి కలిగినటువంటి వాక్యం. 23వ వచనంలో అంటాడు, ఎవడైనను వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. వాక్యము వినంట, దాని ప్రకారము ప్రవర్తింపని వారు. 90% పీపుల్ క్రిస్టియన్స్ ఇదే వింటారే కానీ ప్రవర్తన అనేది మారదు. కాబట్టి వాక్యమునకు అవిధేయులైపోతారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములో, కట్టువాడు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుతున్నారు, దానికి వారు నియమింపబడిరి. వాక్యము దేవుని యొక్క ప్రేమలో ప్రియులారా ఎంతగా నీవు ప్రేమిస్తే అంతగా. 3వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టుకొనవచ్చును. ఆ మొదటి మాట అదే. పైన మాట ఏమనంటే, స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. స్వపురుషులు ఎందుకు రావటం లేదు? స్వపురుషుడు అంటే భర్త అని అర్థం. ఇక్కడ మీ భర్తలను రాబట్టుకోవాలంటే అక్కడ వాక్యంలో ఏమని చెప్తున్నాడంటే, నీవు పవిత్రమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. ఇప్పుడు నీ భర్త ఎందుకు రావట్లేదు? నీ ప్రవర్తన మంచిది కాదేమో. అదేంటంటే అట్లా అంటారు. అవును, ప్రవర్తన అంటే నువ్వు అనుకున్నట్టుగా వేరే వాళ్ళతో వెళుతున్నావని కాదు. ప్రవర్తన అంటే బిహేవియర్ అంటాం ఇంగ్లీష్లో.
ఆ బిహేవియర్ ఎలాగుందంటే భర్తని ఏమనకుండా నువ్వు సాత్వికంతో, లేకపోతే ప్రేమతో, లేదా భర్త అరిచినా లేదా కోప్పడినా లోబడి ఉండమని చెప్తా ఉంది బైబిల్. భార్య ఎప్పుడు కూడా లోబడి ఉండాలి. ఎందుకంటే మీ యొక్క గృహానికి హెడ్ భర్తే. భర్తకి హెడ్ యేసు ప్రభువారు, సంఘానికి హెడ్ యేసు ప్రభువారు. గుర్తుపెట్టుకో. ఏమండి మా ఆయన తాగుతాడు, లేకపోతే మా ఆయన తిరుగుతాడు, లేకపోతే మా ఆయన ఇంటికి రాడు, మా ఆయన కొడతాడు అని చెప్తున్నావా? నీ ప్రవర్తన మంచిది అయ్యి ఉండకపోవచ్చు. లేదండి నేను బాగానే ఉంటాను, ఎన్ని అన్నా సరే నువ్వు ప్రార్థన అనేది చేయకుండా కనుక ఉంటే నీ కుటుంబాలులో ఉన్నటువంటి వారు దేవుడి దగ్గరికి రారు. తిరుగుబాటు ఎప్పుడు కూడా పగను పెంచుతుంది. తగ్గించుకోవడం అనేది ఎంతో అవసరం పిల్లరా. ఎన్ని అన్నా సరే నోరు మూసుకొని ఉండు. చేతనైతే కనుక నోరు మూసుకొని ఉండు, మనసులో ప్రార్థన చేసుకుంటుండు. కృప కలిగిన దేవుడు నీ కుటుంబాన్ని రక్షించునుగాక. నేను ఈ సంఘాన్ని కట్టిన తర్వాత గత 30 ఏళ్ల నుంచి మనం చూస్తున్నాం, ఏ తల్లి కూడా అలా పగలబడి ఏడ్చి నా కుటుంబం అంతా కనపడాలి వచ్చే సంవత్సరం. నా కుటుంబం కనపడకపోతే నన్ను తీసేసుకో, నేను వద్దు, అసలు ఈ రక్షణ వద్దు నాకు అని అనగలిగిన, మొరపెట్టగలిగిన ప్రార్థన మీకుందా? ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి కట్టుకుందామా అనే ఆలోచన చేస్తూ ఉన్నావా? నా భర్త అది కొని లేదు, ఇది కొని లేదు, నన్ను తిప్పటం లేదు అని అంటున్నావా? నా భర్త దేవుడి దగ్గరికి రావటం లేదు, నా పిల్లలు దేవుడి దగ్గరికి రావటం లేదు, నా బంధువులు రావట్లేదు, నా మనవాళ్ళు రావట్లేదు అని నువ్వు ఏడ్చావా? చూడండి, ఆలోచన చేయండి. జాగ్రత్త లేకపోతే ఏమైపోతుంది చెప్పండి. మన కూర వండారు, అందరూ తిందాం అనుకుని నోట్లో పెట్టుకున్నాము, ఉప్పు ఎక్కువైపోయి. జాగ్రత్త లేదు కదా, భయం లేదు కదా, ప్రార్థన లేదు కదా నీకు. దేవుణ్ణి అడిగావా? ప్రభువా ఈ ఆహారం నేను వండబోతున్నాను, రుచికరముగా ఉండినట్లుగా చేయి, అందరూ నాయనా దీన్ని భుజించి సంతృప్తిగా ఉండినట్లుగా చేయమని నీకు ప్రార్థన లేదు. నువ్వు ఏ పని చేసినా, బైబిల్ చెప్తుంది కొలస్సీ పత్రిక, మీరు ఏ పని చేసినానో దేవునికి ప్రార్థన చేయుడి అని రాస్తుంది. మనం ప్రయాణమే వెళుతున్నాం, చాలాసార్లు మీరు చూశారు ఆటోల్లో. నేను అనుకున్నాను మొన్న, వీళ్ళు ఆటో ఎక్కారు కానీ 2 ఆటోలు ఎక్కారు మీరు, కానీ మీరు ప్రార్థన చేయలేదన్న సంగతి నాకు అర్థమైంది. బరాబరా వచ్చారే తప్ప, బరాబరా వెళ్ళారే తప్ప ఒక చిన్న ప్రార్థన, ప్రభువా ఇప్పుడు ఫలానా ఊరు వెళుతున్నాం మేము, అయినా మీరు మాకు తోడయండి, నడిపించండి అని మీరు అడగల. రిటర్న్ వచ్చేటప్పుడు అప్పుడు అడగలేదు. ఏమండి ఎంతసేపు ప్రార్థనది? ½ మినిట్ ప్రేయర్ నువ్వు చేయలేకపోతున్నావా? ఆటోలో మీరేమి చేసినాను దేవుని ఘనపరచమని చెబుతుంది. నాతో మీరు వచ్చినప్పుడు మీరు చూస్తూ ఉంటారు, ప్రార్థన చేయకుండా ఆటో కదలదు, లేదా కారు కదలదు. కానీ నీవు మాత్రం ఎగేసుకొని పోతారంటారు కదా, అలాగ మనం వెళ్ళిపోవటం తప్ప ప్రార్థన అనేది ఎక్కడ ఉందండి? ప్రార్థన అనేది ఇంపార్టెంట్ ప్రియులారా. ఎన్ని కష్టాలు వచ్చినా, బాధ వచ్చినా, ఒక ఆమె భర్త చనిపోయాడు, ఆమెకి ఆ భర్తకి 70 ఏళ్ళు ఉంటాయి, ఆమెకు కూడా 60-65 ఏళ్ళు ఉంటాయి. చనిపోయాడు. చనిపోగానే ఆమె ఏమి ఏడవట్లేదు, అలా కుర్చీలో దిగాలుగా కూర్చుంది అంతే. ఏడవట్లేదా? ఎవరు కూడా ఆమెని ఎందుకు ఏడవట్లేదని అడగలేదు. సరే ఎవరో వచ్చారు, అంత క్రైస్తవులే, పక్కింటి వాళ్ళు కూడా వచ్చి చూశారు, పోతున్నారు. ప్రియులారా ఆలోచన చేయండి, ఇక్కడ ఏం జరిగింది అని అంటే, వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటే అయ్యా బయటికి తీసుకెళ్ళి ఒక రౌండ్ తిప్పి పర్లేదు. అయితే ఏం జరిగింది అని అంటే, ప్రియులారా
ఆ తల్లి వాళ్ళు వచ్చి అలాగా దేవుడు తోడై ఉంటాడులేమ్మా అని అంటా ఉన్నారు ఆమె అంటుంది, అన్నా నా భర్త దేవుడి దగ్గర ఉన్నాడు, నాకేంటి దిగులు, నేను కూడా అక్కడికి వెళ్ళాల్సిందాన్నేగా, నాకేంటి దిగులు, ప్రభు సన్నిధిలో ఉంది. మా కొలీగ్ అంటే నాతో పనిచేసే ఒక అమ్మాయి వాళ్ళ అమ్మగారు చనిపోయారు. అమ్మాయి సెలవు పెట్టింది. సరే మాకు తెలిసింది, చూసి వచ్చాము, అయిపోయింది. ఆ తర్వాత ఎప్పుడో పెడతారు కదా వాళ్ళకి, దినాలను పెట్టుకుంటారు వాళ్ళు, హిందువులు కాబట్టి. సరే బడికి వచ్చింది, 3వ రోజు 4వ రోజు వచ్చింది. వచ్చి నేను హెడ్ మాస్టర్గా ఉంటున్నాను, నా దగ్గరకు వచ్చి ఏడుస్తా ఉన్నాను. ఆశారు మసని ఆమెకు దరిదాపుగా 80 ఏళ్ళు దాకా ఉండదు. ప్రియులరా, ఆ పేపర్లో ఆమె బొమ్మ వేసి ఒక మాట రాశారు వాళ్ళు. ఏమని రాశారో తెలుసా? స్వర్గస్థురాలైంది అని రాశారు. కానీ ఈమె ఏం చేస్తుంది? 4వ రోజు కూడా నా దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంది. నేను ఒకటే మాట, మా పేపర్లో ఏం రాయించారు మీరు? స్వర్గస్థురాలైందని రాయించారుగా, మరి స్వర్గంలో ఉంది కదా మీ అమ్మ, ఎందుకు నువ్వు ఏడుస్తావు? ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, మనము లోక సంబంధంగా ఏడవకపోతే ఎవరైనా అనుకుంటారేమో. ఎవరు అనుకుంటారు? ఎవరు అనుకుంటారండి? దేవుడు అనుకుంటాడా? నువ్వు ఏడవట్లేదు కాబట్టి. హిందువులు కొంతమంది అంటూ ఉంటారు, నేను హిందువుగా ఉన్న రోజులలో మా అమ్మ నాన్న చనిపోయారు కదా, అప్పుడు బాగా ఏడ్చేవాళ్ళం. అంత ఎఫెక్షన్ ఉంటుంది కొంతమందికి, బాగా ఏడ్చేవాళ్ళం. ఏడిస్తే మా ఇంటి ఎదురు మీనాక్షమ్మ గారు, కౌశల్యమ్మ గారు వీళ్ళంతా వచ్చి ఆదరించి, అరే ఏడవబాకురా అన్నారు. నాకేం తెలియలే. అయితే ఆమె నాతో చెప్తాంది, మనం కనుక ఏడిస్తేనంట వాళ్ళని దేవదూతలు వచ్చి తీసుకెళ్తూ ఉన్నప్పుడు మనం ఏడుస్తుంటేనంట తీసుకెళ్ళరంట, ఆపేస్తారంట. స్వర్గానికి వెళ్ళలేకుండా నీ ఏడుపు ఆపేస్తుందని చెప్పేవాడు. ఎందుకో తెలుసా? మనం ఏడుపన్న ఆపుతామని. నిజంగా స్వర్గానికి వెళ్తారా? పాపం చేసిన వాళ్ళు, దేవుడిని ఎరగని వారు, మరి బూతులు తిట్టేవారు, తాగుబోతులు, లేకపోతే యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళు, వీళ్ళంతా దేవుడి రాజ్యానికి ఎట్లా వెళ్తారండి? వెళ్ళరు కదా. అది నీ భ్రమ. ఒకవేళ ఎవరైనా నీ పాస్టర్, తెలియని పాస్టర్ వచ్చి ఆ వ్యక్తిని గురించి, ఈయన ఇప్పుడు మన మధ్యన లేడు కానీ దేవుడి సన్నిధిలో ఉన్నాడని చెప్పి ప్రార్థన చేస్తే తప్పు. వాడు తాగి చచ్చిపోయాడు. తాగి చచ్చిపోయినవాడు దేవుళ్ళు ఎలాగుంటాడు? నీతిగా బతికావా? నువ్వు అన్నా రక్షణ పొందావా? చర్చికి వచ్చావా? పాటలు పాడావా? పరిచర్య చేసావా? ఎవరినన్నా దేవుడి సన్నిధికి నడిపించావా? నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవటం మంచిదే. ఎవరు నీతిమంతులు? యెహోవాని ఎరిగిన వారే కదా నీతిమంతులు. కాబట్టి నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయలేకపోతున్నావా? మనసు పెట్టి ప్రార్థన చేయలేకపోతున్నావా? సాతానుడు నీ చుట్టూ కంచె వేస్తాడు. ఎన్నో సందర్భాలు నీ కుటుంబాన్ని కాపాడుతూ వచ్చాడు దేవుడు. కానీ నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు మరొక పర్యాయం. ఇప్పుడు నువ్వు ప్రార్థన అనే కంచె వేసుకో, ప్రార్థన అనే కంచె వేసుకో, తిరుగుబాటు అనేది చేయబాకు. నీకు చేతనైనంతసేపు చేతులెత్తి ప్రార్థన చేయి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము. ఏమంటే ఫోన్లు ఆపేయమని చాలాసార్లు చెప్పాను. చాలామంది ఫోన్లు ఆన్లో ఉంచుకున్నారు. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము జ్ఞాపకం చేసుకోండి. 19వ వచనం, 15వ అధ్యాయము 19. కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల, నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏది నీ నీచములో, ఏమి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలను కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. అమ్మ ఆయన రమ్మన్నాడండి ప్రార్థన మానేసి.
వారం పోకపోతే ఏమి లేండి అన్నాడండి. లేకపోతే ప్రార్థనకి రాబోయే ముందు మాంసం తెచ్చాడండి, వండి పెట్టి ఇప్పుడు అన్నాడండి. ఎవరి తట్టు తిరుగుతున్నా? బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు వాళ్ళు నీ తట్టు తిరగవలని కానీ నువ్వు వారి తట్టు తిరగకూడదు. వాక్యాలు చదవవా? ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ ఎక్కడ పారేస్తావా? లేదా చెప్పిన వాక్యాలు మనసులో ఉండవా? హృదయంలో దాచుకోవా? కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను తిరిగి నా దగ్గరికి రప్పిస్తాను. యెహోవా సెలవిస్తా ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమ. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము, జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం, 3వ వచనం, మొదటి వచనం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబొట్టియు, సాతాను ఫిర్యాదు అయి అతని కుడిపార్శ్వమున నిలవబొట్టియు అతడు నాకు కనపరిచాను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేము కోరుకొను, యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరువి వలనే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో. ఎలాగున్నాడంటే యెహోషువ, అగ్నిలో నుండి తీస్తే, కొలిమిలో నుండి తీస్తే దాన్ని ఎవరైనా ముట్టుకోగలరా? కొలిమిలో నుండి తీయబడినటువంటి దాన్ని ఎవరైనా ముట్టుకోగలరా? అది ఇనుము కానీ, బంగారం కానీ, ఇత్తడి కానీ, రాగి కానీ, ఏదైనా సరే లోహం ముట్టుకోగలరా? ఎందుకని? అది కాలుతా ఉంటుంది. దేవుడు ఒక మాట అన్నాడు ఇర్మీయా గ్రంథంలో, నా మాట అగ్ని వంటిది కాదా? కాబట్టి నీలో కనుక వాక్యం ఉంటే నువ్వు ఎలాగుంటావో తెలుసా? మండుతూ ఉంటావు. యేసయ్య మండేటువంటి సూర్యుడు. కాబట్టి వాక్యం అనేది నీ హృదయంలో ఉంటే, నీ యొక్క ఆలోచనలో ఉంటే, నీ తలంపుల్లో ఉంటే నిన్నెవడు ముట్టుకోడు. భర్త కూడా ముట్టలేడు. భర్త కొట్టాడు అంటున్నావా? కాబట్టి నువ్వు అగ్ని కాదు. అంటే నీలో దేవుని యొక్క అగ్ని లేదు. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డల, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము, జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి నీవు వారితో ఇట్లను, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదనని సెలవిస్తూ ఉన్నాడు. నువ్వేం చేయాలి? ముందర దేవుడి తట్టు తిరగడం నేర్చుకో. మీ ఇంటికి వస్తా నేను అనుకుందాం. మీ ఇంటికి వస్తే మీ పిల్లలు, మీ భర్త, మీ యొక్క అత్త, మామో, అమ్మో, నాన్న, అక్కడున్న కుర్చీ నాకు వేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే అక్కడ అమ్మాయి ప్రార్థన చేసుకునేటువంటిది కుర్చీ. దేవుడి స్థానం అది. బైబిల్ ఉంటుంది, ఎప్పుడు మోకరించి అక్కడ ప్రార్థన చేస్తాండి అని చెప్పగలిగినటువంటి కుటుంబాలు కావాలి నాకు. మా ఇంట్లో వాళ్ళు లేదా బంధువులు ఎవరైనా వస్తే ముందు గదిలోకి రారు. ముందు గది నాకు ప్రత్యేకించబడింది. అన్నీ కూడా దేవుని పుస్తకాలు, ప్రార్థన, ఇంకెప్పుడు బైబిల్ చదవటం అదే ఉంటుంది అక్కడ. ఒక ఆమె వచ్చి ఆ గదిలో ఉండి అంటా ఉంది, అమ్మా ఈ గదిలో వెలుగుందమ్మా అని. అంటే మా వారు ప్రార్థన చేసుకునే గది అండి అది. దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. నీకు ఈ స్వభావం, ఈ మనస్సు నీకు రానంత వరకు నీవు నీ కుటుంబాన్ని కట్టుకోలేవు. అది జరిగే పని కదా. ఎంతమంది 100 మంది పాస్టర్లకి 100 రూపాయలు, 500 రూపాయలు, 1000 రూపాయలు ఇచ్చినా కూడా ఎవరి వల్ల కాదు అది, నీకు ప్రార్థన లేకపోతే.
ఎన్ని స్తుతికూటాలు పెట్టుకున్నా, పాస్టర్ గారికి ఎన్ని వందనాలు చెప్పినా, కానుకలు ఎన్ని ఇచ్చినా నో యూజ్ ఎట్ ఆల్, ఏం ఉపయోగం ఉండదు. యాజ్ ఎ టీచర్గా నేను చెప్పేది ఏంటంటే, పాఠాలు చెబుతాం పిల్లలకి. ఎగ్జామినేషన్ రాయాల్సింది ఎవరు? పిల్లలే, మాస్టర్ రాయుడు. అలాగే ఇక్కడ దేవుని వాక్యము ఎక్కడ ఏది ఉందో, ఎలాగ నువ్వు ఉండాలో చెప్పేటువంటి వారు. నడవాల్సింది ఎవరు? నువ్వే. నడవాల్సింది నువ్వే. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డల ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతాను. ఆమోసు గ్రంథం ఒకటి చూసి ముగిద్దామండి. 4వ అధ్యాయము. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనానికి నేను వస్తా ఉన్నాను. మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలగజేసినను, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. మీకు కష్టాలు వస్తూ ఉన్నాయి, రోగాలు వస్తూ ఉన్నాయి, బాధలు వస్తూ ఉన్నాయి, చదువులు రావట్లేదు, ఉద్యోగాలు లేవు, సరైన ఇల్లు లేదు, సరైన వస్తువులు లేవు, అయినా కూడా మీరు నా తట్టు తిరగట్లేదే అని అంటున్నాడు దేవుడు. అవన్నీ సంపాదించుకోవాలంటే ఎవరి తట్టు తిరగాలి? మనం దేవుని తట్టు తిరగాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆ మాటలు కనబడతాయి నీకు, 25 నుంచి 31 వరకు. ఆయన రాజ్యమును, ఆయన నీతిని గనక నువ్వు వెతికినట్లయితే అవన్నీ నీకు లభించును అని రాశాడు. ఏవన్నీ? నువ్వేవేవైతే నాకు పక్కింటి వాళ్ళకు ఉన్నాయి, నాకు లేవు అని అనుకుంటున్నావో అవన్నీ దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి ముందేం చేయాలి? రాజ్యమును, నీతిని నువ్వు వెతకాలి. ఎవరు వెతకరో కూడా అక్కడ రాశాడు. ఎవరు వెతకరంట? అన్యజనులు వీటన్నిటి విషయమై. కనపడిందండి? చదవండి అన్నమాట. అన్యజనులు వీటన్నిటి విషయమై వాళ్ళు ఆలోచన చేస్తారు, కానీ మీరు మాత్రం అలాంటి ఆలోచన చేయాల్సిన పనే లేదు. ఎందుకంటే మనము దేవుణ్ణి ఎరిగిన వారు. ఎందుకంటే వాక్యం చదవాలన్నా కూడా అండి మనసు రావాలి. మనసు లేనప్పుడు వాక్యం కూడా మనం చదవం, దేవుని వైపు తిరగం. కాబట్టి దేవునికి ఇష్టంగా నువ్వు జీవించడం అనేది ఎంతో అవసరం. 27వ వచనంలో, మీరు ఎవడు కూడా చింతించడం వలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకొనలేడు. వస్త్రములను గూర్చి మీరు చింతపడనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎగురుచున్నవో ఆలోచించుడివి. అవి కష్టపడవు, వడకవు, అయినను తమ సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొకదానినైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా. ఏమన్నాడు? ఏ విశ్వాసం ఉంది నీకు ఇప్పుడు? అల్ప విశ్వాసులారా, మీరు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా, కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. నువ్వు అన్యజనులా? దీని గురించి నువ్వు విచారిస్తున్నావా? రాజ్యాన్ని వెతకడానికి ఆశపడతా ఉన్నావా? చర్చికి వెళ్దాం, ముందుగా ప్రార్థన చేసుకుందాం, కాసేపు ఇంటికి వెళదాం, ఈరోజు ఉదయమే ప్రార్థన చేద్దాం, మధ్యాహ్నం చేద్దాం, సాయంకాలం చేద్దాం. ఒక 5 minutes కూడా నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే నువ్వు అన్యజనుడివి. అన్యజనులన్న నయమేమో. ప్రియులరా, ఈ వ్యాపారం చేసుకునే వాళ్ళు కొట్లు ఉంటాయి కదా, మరి ఈ అమ్మాయి చేస్తూ ఉందో లేదో నాకు తెలియదు. తలుపు తీసేటప్పుడు వాళ్ళు దండం పెట్టుకొని వెళ్ళి తలుపు తీస్తారు. ఏది? కొట్టుకి కూడా ఆ మెట్టు మీద ఎంతమందో తొక్కినా కూడా ఫస్ట్ దండం పెట్టి తలుపు తీసి అన్నీ సర్దిన తర్వాత ఒక సాంబ్రాణి గడ్డి వెలిగించి ఆ యొక్క కొట్లో లేదా ఆ యొక్క షాప్లో ఒక దేవుడు యొక్క పటాలు ఉంటాయండి వాళ్ళకి. అక్కడ మరి చక్కగా నిన్న వేసిన పూలు అవన్నీ తీసేసి మళ్ళా అక్కడ చేతనైతే పూలు పెట్టి అలాగే 2 సాంబ్రాణి గడ్డీలు వెలిగించి దండం పెట్టుకున్న తర్వాత కానీ పని చేయరు.
ఒక రోజు నేను ఇలాగే కొట్టుకెళ్ళాను, 7 o'clock వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఆయన అంటూ ఉన్నాడు, వెయిట్ 5 minutes అన్నాడు. నాకు తొందరగా అర్జెంట్ అండి ఇవ్వండి అంటుంటే, ఉండయ్యా దేవుడికి ప్రార్థన చేసుకున్న తర్వాత ఇస్తాను అన్నాడు. అన్ని జనులకి అంత బుద్ధి ఉన్నప్పుడు, ఓ క్రైస్తవురాలా క్రైస్తవుడా, నీకు రాలేదా బుద్ధి? నీకు రాలేదా జ్ఞానం? నీకు రాలేదా ఆలోచన? నా దేవుణ్ణి గణపరచకుండా ఏ పని చేయకూడదు ఇంట్లో అని రాలేదా? ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏం కట్టుకుందుమా, ఇదేనా తపన? ఆలోచించి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయటం నేర్చుకో. దేవుడికి లోబడి ప్రార్థన చేయటం నేర్చుకో. సాతానుడు నీ ఇంట్లో ప్రవేశించకుండా, మా అమ్మాయికి బాగలేదండి, మా అబ్బాయికి బాగలేదండి, మా ఆయనకి బాగలేదండి, నాకే బాగొట్టలేదు అయ్యారు. ఎందుకు బాగొట్టదు? ప్రార్థన ఉంటే కదా. ప్రార్థన ఉంటే కదా జయము రావడానికి నీ దగ్గర ప్రార్థన ఉండాలి. జయములు లేకుండానే ఎప్పుడు ఎవరి మీద ఆధారపడదామని అనుకుంటున్నావు. కానీ నువ్వు ఇలాంటి కూడికలు పెట్టుకున్నప్పుడు, అయ్యగారు ఇలా జరిగింది, నేను ఇంట్లో ఉండి ప్రార్థన చేశాను, గత వారం రోజులుగా మొరపెట్టాను దేవుడికి, దేవుడు కార్యం చేశాడండి అని చెప్పే సాక్ష్యం కావాలి నాకు. ఇలాంటి సాక్ష్యం కొరకు ఎదురు చూస్తున్నా నేను. అంతే తప్ప పాస్టర్ గారు ప్రార్థన చేశారు మాకు బాగైంది, ఈ సాక్ష్యాలు నేను కోరుకోవట్లా. నేను హైలైట్ కావడం నాకు ఇష్టం లేదు, నా దేవుడు హైలైట్ అవ్వాలి. నేను దేవునికి ప్రార్థన చేశాను, ఆయన కనికరించి నాకు మేలు చేశాడు. నువ్వే మా సహాయకుడు, నువ్వే కనికరం కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, బలపరచువాడు, స్థిరపరచువాడు, జయమిచ్చువాడు. ప్రతి దానికి బైబిల్లో ఈ మాటలన్నీ దేవుడు గురించి రాయబడ్డాయి. ఈ రోజున సెలబ్రిటీస్ లాగా సేవకులు హైలైట్ అయిపోతూ ఉన్నారు. మయ్యగారు ప్రార్థన చేశారు, నేను ప్రార్థన చేశాననే మాటే రాట్లా. మేము ప్రార్థన చేసుకున్నామనే మాటే రావటం లేదు. ఇదేనా దేవుడికి వస్తున్న ఘనత? ఘనత, మహిమ, ప్రభావములు ఎవరికి ఆపాదించాలి? దేవునికి, ఒక మనిషికి కాదు. అది రాజకీయ నాయకులు, అన్యులు చేసే పనులు, మనం కాదు. మనం ఏది చేసినా కూడా ఆయనకి మహిమ వచ్చినట్లుగా చేయాలి, ఆయన కనపరచాలి. ఎక్కడున్నా, ఇంట్లో ఉన్నా, బంధువుల దగ్గరికి వెళ్ళినా, అక్క ఎంత ప్రమాదం తప్పింది అనుకున్నావు, కానీ మేము బయలుదేరేటప్పుడే ప్రార్థన చేసుకున్నాం అక్క. ఎవరికి వచ్చింది ఘనత? దేవుడికి వచ్చింది. ఏది ఆ ప్రార్థన? ఏది మీలో ఆ పట్టుదలేది? ఆ ఘనకార్యాలే దేవుడు కోరుకుంటున్నటువంటి ఘనకార్యాలు నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ సంఘంలో జరగకపోవడానికి కారణం ఒకటే, ప్రార్థన లేదు. ఎగ్గొడతావు. నీ పనే ముఖ్యం, పనే దేవుడైపోయాడు నీకు. పని చేసుకోవద్దని దేవుడు చెప్పలేదండి. 6 రోజులు పని చేసుకో, 7వ రోజు నాకు ఇమ్మన్నాడు. కానీ 7వ రోజు గుండు పని చేస్తున్నావే, అదే నిన్ను దెబ్బకొట్టేది. దేవుడికి ఇవ్వాల్సిన ఘనత ఇవ్వకుండా తిరిగావే, అదే నిన్ను దెబ్బకొట్టు. 6 రోజు కూడా సంపాదించుకోవాలని చూస్తున్నావే, అదే నిన్ను దెబ్బకొట్టేది. దేవుడికి ఎక్కడిచ్చావు స్థానం? దేవుడికి ఉండాల్సినటువంటి స్థానంలో ఆయన ఉంచలేదు కదా నువ్వు. దేవుని ప్రేమిస్తున్న ప్రేమిళ్ళ గమనించుకొని దేవుడు వైపు తిరగమని